హలో ఫ్రెండ్స్, నమస్తే. బాలే అభిమానుల మజాకా ఎట్టకేళ్లకు అనుకున్నది సాధించారు మన బాలకృష్ణ గారి అభిమానులు. సో ఈ మూవీ అనేది December 12th అయితే రిలీజ్ అవబోతుంది గ్రాండ్ స్కేల్ లో వరల్డ్ వైడ్ గా. అండ్ ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ అయితే ఈ నెల 11th జరగబోతుంది. సో దీనిపైన మనం ఆల్రెడీ వీడియో అయితే తీసాం, కానీ అఫీషియల్ గా వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పి ఆగాను నేను. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బుక్ మై షోలో కూడా బుకింగ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. సో దీని గురించి దాంతో పాటు కొంతమంది వ్యక్తులు అఖండ 2 మూవీ కోసము త్యాగం చేయడం జరిగింది. అది ఎలాంటి త్యాగం అనేది మన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. దాంతో పాటుగా డబల్ బొనాన్జా అసలు ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక రేంజ్ కి వెళ్ళిపోయాయి. సో కంప్లీట్ గా వీడియో గురించి మనం మాట్లాడుకుందాం లేట్ చేయకుండా. మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలే గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ దాంతో పాటు మన ఛానల్ కి హైప్ ఆప్షన్ ఉంది. సో మీరు హైప్ చేయండి. హైప్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. సో ఎట్టకేలకైతే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది గ్రాండ్ స్కేల్ లో. ఈ నెల December 12th అయితే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇదే డేట్ కి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరు అంటే, ఒకటి ఫ్యాన్స్ అయితే, ఇంకొకరు డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబ్యూటర్స్. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటర్స్ అందరు కలిసి ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థతోని మీటింగ్ అయితే జరిపింది. దాదాపు రాత్రి 12 గంటల వరకు అయితే ఈ మీటింగ్ అయితే జరిగింది. సో ఎట్టకేళ్లకు దీని గురించి మాట్లాడడం జరిగింది. ఏదైతే బకాయి 30 కోట్ల బకాయి ఉంది కదా, సో ఇప్పుడు ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు ఏమన్నారంటే, సో రిలీజ్ కి ముందు కొంత డబ్బును, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏదైతే లాభాలు వస్తాయి కదా, దాని తర్వాత కలెక్షన్ అయితే ఎట్లాగో వస్తుంది కదా, సో అందులోంచి డబ్బు ఇచ్చేలా మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, ఒక సూపర్ స్టార్, ఇంత పెద్ద హీరో మూవీ ఆగిపోవడం అనేది ఇండస్ట్రీకి మంచిది కాదు. సో ఎందుకంటే మూవీని నమ్ముకొని ఎన్నో వేల మంది కార్మికులు జీవిస్తూ ఉంటారు. సో అంతమంది పొట్టగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే అంత కష్టపడి రిలీజ్ కి వచ్చినప్పుడు, సో ఒక మంచి పెద్ద హీరో అన్నప్పుడు మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడే వాళ్ళ పడ్డ కష్టానికి వాళ్ళకు ఒక రివార్డ్ లా ఉంటుంది. దీంతో పాటు చాలా మంది ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, వాళ్ళు బాలే గారి మూవీ అనగానే హాట్ కేక్ లా అమ్ముడుపోతుందని చెప్పి వాళ్ళు బయట మొత్తం ఖర్చు చేసి ఫైనాన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సీరీట్ లో దాదాపు 24 కోట్లు, అంటే ఒక బాహుబలికి, ఒక పుష్పకి జరిగినంత బిజినెస్ సీడెట్ లో జరిగింది. 24 కోట్లకు పెట్టి వాళ్ళు కొనడం జరిగింది. సో లేట్ అయితే అయిపోయింది, ఆల్రెడీ 1 వీక్ అయితే లేట్ అయింది. సో మనకు తెలిసిందే December 4th ప్రీమియర్స్ కి రిలీజ్ అవ్వాల్సింది, అండ్ December 5th రిలీజ్ అవ్వాల్సిన మూవీ కానీ రిలీజ్ అవ్వలేదు. సో దీంతో కొంత నష్టం అయితే జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిక్యూటర్స్. సో దాని వల్ల కొంత రేట్, అంటే ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని కూడా తగ్గించాలని చెప్పి ఎగ్జిక్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అనేది చెప్పడం జరిగింది. ఏదైతే బిజినెస్ జరిగిందో అందులో నుంచి. దాంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్రెడీ ప్రీమియర్స్ కి అండ్ టికెట్ ప్రైజెస్ హైక్ కి కోసం అప్లై చేయడం జరిగింది. ఆ డేట్లకు సంబంధించి అయితే తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు అప్రూవ్ అయితే చేయడం జరిగింది. 600 రూపీస్ ప్రీమియర్ టికెట్ వచ్చేసి, ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 days కి ఏదైతే సింగిల్ స్క్రీన్ కి అయితే 75 రూపీస్, మల్టీప్లెక్సెస్ కి అయితే 100 రూపీస్ అని చెప్పి చెప్తూ ఆ రేట్స్ అయితే పెంచడం జరిగింది. సో ఆ డేట్ అప్పటి వరకు ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు అయితే అప్లై అయితే చేయడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలలో. సో అది మాక్సిమం ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంది. దీంతో పాటు బుక్ మై షోలో రేపు అవ్వబోతుంది, బుకింగ్ అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది. సో అన్ని అనుకున్నట్లు జరిగితే రేపు బుక్ మై షోలో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 400K ప్లస్ బుకింగ్స్ అయితే, అంటే ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం జరిగింది బుక్ మై షోలో. అది కాకుండా బాలే గారి అభిమానులు అంటే కేవలం ఆన్లైన్ మాత్రమే కాదు, ఆఫ్లైన్ లో చాలా మంది ఉంటారు. సో పండు ముస్లింలే కానివ్వండి, యంగ్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు బాలే గారి అభిమానులు చాలా మంది ఉంటారు. ఇంకొకటి, ఇది పోస్ట్ పోన్ జరగడం వల్ల ఒక రకంగా మంచి జరిగింది. ఎందుకంటే పబ్లిసిటీ ఒక రేంజ్ లో జరిగింది. సరే అదొక దెబ్బ ఫైనాన్షియర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి అదొక దెబ్బని కాదంటలేదు, కానీ చాలా ప్రమోషన్ అయితే జరిగింది ఈ మూవీకి. సో అది ఇంకా హైప్ ని పెంచింది ఈ మూవీ పైన. సో మంచి జరిగితే చాలు, మనకు కలెక్షన్స్ వస్తే చాలు, ఇంకా వేరేదేమి లేదు. దీంతో పాటు చాలా మంది మొరిగే వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. బాలకృష్ణ గారు సినిమాని రిలీజ్ చేయించుకోలేకపోయారు, ఇక సినిమా ఏం నడుస్తుంది అది ఇది అని చెప్పి మొరిగే వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకు, మొరిగే కుక్క ఎప్పుడు కరవదు, అదొక సామెత ఉన్నది మన అందరికీ తెలిసిందే. సో అంతే గాయ్స్, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే
వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేస్తాం, వీళ్ళ సినిమాలు ఫ్లాప్ చేస్తామని చెప్తారు కానీ వాళ్ళ సినిమానే వాళ్ళు హిట్ చేసుకోలేరు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది అయితే ఏ హీరోకి ఫ్లాప్ చేద్దామని ట్రై చేస్తారో వాళ్ళు అంటే తన్నమని వస్తారు, తన్నించుకొని పోతారని చెప్పి ఒక సామెత ఉంది కదా. సో అది వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళని నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయ. సో వాళ్ళ సినిమాలు కూడా బాగా ఆడాలి, నేను కాదనట్లేదు. వాళ్ళు ఒకరని కాదు, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కొంతమంది. సో అది నేను చెప్పదలుచుకున్నా. దీంతో పాటుగా ఈ మూవీ డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మంచి కంటెంట్ ఇది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే సనాతన ధర్మం కానివ్వండి, ఆ తర్వాత దేశ రక్షణ కానివ్వండి, బాలకృష్ణ గారి బోయపాటి గారి కాంబినేషన్ కానివ్వండి, తమన్ గారితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ మూవీకి సంబంధించి చాలా ఆకట్టుకున్నాయి. సో డెఫినెట్ గా ఈ మూవీ అయితే మంచి హిట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఒక ఐటమ్ ఉంది, అది ఏంటంటే ఏది కనిపిస్తుందా? ఓకే, రీసెంట్ గా నేను ఒక ఆర్డర్ అయితే చేయడం జరిగింది అమెజాన్ లో. సో ఈ ప్యాకేజ్ అయితే నాకు ఇవాళనే వచ్చింది. సో ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే మనకు అఖండ మూవీ అయిపోయిందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్, ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. సో దీని ద్వారా అయితే పబ్లిసిటీ అయితే మంచిగానే జరుగుతుంది. సో పబ్లిసిటీకి ఎక్కడ దూకలేదు, ఆఫ్లైన్ లో కానివ్వండి, ఆన్లైన్ లో కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ప్రతి చోట అయితే పబ్లిసిటీ మంచిగానే జరుగుతుంది, బాగా జరుగుతుంది పబ్లిసిటీ. సో ఇది హ్యాపీగా అనిపించింది చూస్తే. సో డెఫినెట్ గా ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ కేవలం మన ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా చాలా హైప్ ఉంది. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఈ మూవీ వచ్చేసి December 5th రిలీజ్ అవుతుందని చెప్పి ఓవర్సీస్ లో చాలా మందికి మంచి ప్రైస్ కి ఇది సేల్ అయితే అయ్యింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే సడన్ గా మూవీ పోస్ట్ పోన్ అయ్యేసరికి అక్కడ చాలా మంది మూవీస్ ఆ డేట్ కి వేరే మూవీస్ ని రిలీజ్ చేసుకోవడం, ఆ తర్వాత వేరే మూవీ రావడం, దీనికి అలాట్ చేసిన థియేటర్స్ కూడా దానికి వెళ్ళిపోవడము, మళ్ళీ 12th కి ఏదైతే ఉంటారో ఆ మూవీ కూడా వేరే ఇంకొక హిందీ మూవీ ఏదైతే దురంధర్ ఉందో అది కూడా మంచి హిట్ అయితే కావడము, ఈ 12th కి థియేటర్స్ కొంత దొరికే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఏంటంటే ఎక్కువ థియేటర్స్ దొరకాలి అంటే చాలా కష్టం. అదొకటే మైనస్ మూవీకి, అదొకటే దెబ్బ, ఓవర్సీస్ కలెక్షన్స్ ఒకటే దెబ్బ. బట్ ఎన్ని స్క్రీన్స్ అయినా పర్లేదు కానీ రిలీజ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మౌత్ టాక్ కానివ్వండి, ఒక్కసారి హిట్ అయితే ఆటోమేటిక్ గా స్క్రీన్స్ కూడా పెంచుకోవచ్చు. సో ఆ విధంగా పెంచుకుంటారని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు ఎవరైతే త్యాగం చేశారో, చెప్పాను కదా త్యాగం చేశారని, సో ఈ నెల 5th కే ఈ మూవీ రావాల్సింది. సో బాలయ్య గారి మూవీ ఉంది అన్న వల్లనే ఏదైతే చిన్న సినిమాలు ఉంటాయో, మొగలి కానివ్వండి, ఇంకా ఏదైనా సినిమా కానివ్వండి, అవన్నీ పోస్ట్ పోన్ అయ్యి 12th కి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మూవీ 12th కి వచ్చేసరికి మళ్ళీ ఆ మూవీ ప్రొడ్యూసర్స్, చిన్న మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా వాళ్ళ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఇంకొక కొత్త డేట్ అయితే వాళ్ళు ఇవ్వనున్నారు. సో వాళ్ళ మూవీస్ కూడా మంచి జరగాలి, ఆ మూవీస్ కూడా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాలయ్య గారి అభిమానులు కూడా ఆ మూవీస్ కూడా మంచిగా ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ మూవీస్ కూడా బాగా నడవాలి. సో ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు కూడా మనకు స్క్రీన్స్ ని వదిలేయడం వల్ల మనకు స్క్రీన్ పొటెన్షియాలిటీ అనేది పెరిగింది. ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. బుక్ మై షో అనేది స్టార్ట్ అయిపోతుంది. సో రేపటి వరకు దీనిపైన అఫీషియల్ గా జియో కూడా రాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ ప్రైజెస్ గురించి కానివ్వండి, ఒక 1 వీక్ టికెట్ హైక్స్ గురించి కానివ్వండి, అదొక అప్డేట్ కానివ్వండి. ఈ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంత డేర్ గా మీకు చెప్తున్నా. సో అఫీషియల్ గా ఏ మూమెంట్ అయినా మనకు బుక్ మై షో అనేది ఓపెనింగ్స్ అనేది జరగవచ్చు. సో ఇంతే గైస్, దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో మీరు మీ యొక్క కామెంట్ రూపంలో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మీ యొక్క కామెంట్ ఇవ్వచ్చు. దాంతో పాటు మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి అండ్ హైప్ చేయండి. ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుతున్నంత వరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.